హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవ్వండి లవ్వండి. హాయ్ రా, ఎలా ఉన్నా? బాగున్నాను రా, నువ్వు బాలేవా? బాగున్నా. లిప్స్కి ఏం పెట్టావు? లిప్స్టిక్. నువ్వు అమ్మాయివా అబ్బాయివా? అరే లిప్స్టిక్ బయట పెట్టుకోండి రా, కెమెరాలు అందంగా కనిపించాలని పెట్టుకుంటా, ఏముంది బాగా. మొన్నటి లిప్ బామ్ పెట్టుకుంటాను. లిప్స్టిక్ మార్చా ఇప్పుడు, అంటే అబ్బాయి లిప్స్టిక్ నువ్వే పెట్టుకున్నావా ఎవరైనా పెట్టావా? పెట్టించా. అవన్నీ కాదు కానీ ఇవాళ చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి మన దగ్గర, సరేనా? అసలు ఏంటి ఆ స్టోరీస్, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏం చేయాలి, మనం ఏం చెప్పాలి, వాళ్ళే వింటారు అనేది మొత్తం మ్యాటర్ ఉంది. నీకేమైనా డౌట్ ఉందా? నీకేమైనా తెలిసిన లవ్ స్టోరీ? నీకు లిప్స్టిక్ ఎవరు పెట్టించారు? ఈరోజు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఫస్ట్ రెడీగా ఉంది, మనం చదువుదాం. ఏమంటాడు? హలో కరమ్, హాయ్, దిస్ ఇస్ అంకిత్. హలో అంకిత్. అంకిత్ అబ్బాయివా నువ్వు అమ్మాయివా? అబ్బాయిరా, నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. వావ్, కంగ్రాచులేషన్స్. మాది లవ్ మ్యారేజ్. మళ్ళీ ఇంకోసారి కంగ్రాచులేషన్స్. కాదు, నాకు ఒక డౌట్. ఇప్పుడు బేసిక్ గా పెళ్ళి అయితే అంకుల్ ఆంటీ అంటారు కదా, ఇప్పుడు అంకిత్ అంకుల్ అనాలా? ఎవరైనా అంతే అంటారు. పెళ్ళి అయిందంటే అంకుల్ ఆంటీ కింద ఫిక్స్ అయిపోయింది. ఎందుకు నీకు ఆంటీ అని పిలుచుకోవడం ఇష్టం ఉన్నదా? ఇష్టం. అది ఏదో అవార్డు వచ్చినట్టు ఇష్టం అంటుంటే పెద్దదాన్ని అయిపోయిన ఫీలింగ్. ఇష్టం అంటే ఇప్పుడే పిలిపిద్దాం. మన వాళ్ళు చాలా మంది ఉన్నారు పిలవడానికి రెడీగా. ఆంటీ అని, డాలీ ఆంటీ, డాలీ ఆంటీ, డాలీ ఆంటీ, డాలీ ఆంటీ. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, ఓకే కంగ్రాచులేషన్. నా వైఫ్కి ఏమో ఒక్క పని కూడా సరిగ్గా రాదు. ఈ రోజుల్లో అమ్మాయిలకి ఎవరికి పని వస్తుంది బ్రో? ఎవరికి రావట్లేదు. అట్లీస్ట్ వంట అయినా నేర్చుకో. నన్ను అంటున్నట్టుంది రాదు. నీకు కూడా రాదు కదా? అది నన్ను అంటున్నట్టుంది. నువ్వు చేసావంటే మళ్ళీ ఇంకొకరు చేయాలి. ఇక డాలీ గురించి చెప్తా స్పెషల్గా. డాలీ వంటలు బాగా చేస్తుంది బేసిక్గా. అది బయట 100 రూపాయలు అయితే డాలీ చేస్తే 1000 రూపీస్ అయింది. అంటే ఎందుకంటే అంత ఖర్చు పెడుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదైతే ఆ కిచెన్ ప్లేస్ ఉంటుందో దాన్ని ఎంత వరస్ట్ చేస్తుంది అంటే అది చూడగానే వామిటింగ్ వస్తుంది, అంత వరస్ట్ చేస్తుంది. నేను ఎందుకలా చేస్తా అంటే టేస్టీగా వండుతా, అది తిని మీరు లావ్ అయిపోతారు. అందుకని చెప్పేసి ఏం చేయాలి, తిన్న వెంటనే దాన్ని వామిటింగ్ చేసేసినారు అనుకో, అది ఫ్యాట్ అవ్వదు, టేస్టీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది, అన్ని కలిసి వస్తాయి. ఏడ్చినట్టే ఉంది. వరల్డ్ లో ద బెస్ట్ టీ అంటే డాలీ తర్వాత ఎవరైనా సరే. ఓవరాక్షన్ చేయకు, కొంచెం పొగడాను. అట్లీస్ట్ వంట అయినా నేర్చుకో. ఇంటర్నెట్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉంటాయని చెప్తే డైలీ ఆ వీడియోస్ చూసి నా మీద ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసి. నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ లో వంటలు చూపిస్తారు కానీ ఎంత మందికి ఎన్ని స్పూన్లు వేయాలో చెప్పరు, గ్రామ్స్ లో చెప్తారు. ఇప్పుడు నాకు కొన్ని తెలియదు. ఇప్పుడు 2 members కి వండాలంటే అందులో ఎంత పడేయాలి ఏంది ఎట్లా తెలుస్తుంది? పడేయాలి ఏంది ఎట్లా తెలుస్తుంది? మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నాం, మొత్తం మ్యాటర్ చదని. ఆయన మీద ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసిందంట. స్టార్టింగ్లోనే బాగాలేదు అని చెప్తే ఫీల్ అవుతుందని బాగా చేసామని చెప్పా. బ్రో అక్కడ నువ్వు తప్పు చేస్తావు. పాపం నేనేం చెప్పా అనుకుని రోజు వంట పెడుతూ ఇల్లంతా పెంట చేస్తుంది, సేమ్ డాలీ లాగే. ఇప్పుడు కొత్తగా కుకింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తానంటుంది. మనకి వంట రాదు అనే విషయం అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇంత పెద్ద సమస్య వచ్చింది బ్రో నీకు. నాకు ఇంకో విషయం అర్థమైంది ఏంటంటే, చాలా మంది యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చూసి వంటలు వండుతారు కదా, ఆ వంటలు వండిన దాంట్లో 99% వరస్ట్గానే ఉంటాయి. అట్లా ఏం ఉండవురా. అంటే అది ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ మటనే ఉందనుకో, మటన్ కుక్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అంత టైం వాళ్ళు మనకి యూట్యూబ్ లో చూపించలేరు కాబట్టి టైమింగ్ వేస్తారు, ఒక 20 minutes కుక్ చేయాలి అట్లా. అది మనం పాటించాలి. లేదు వాళ్ళు చూపించారు 2 minutes లో ఇట్లా కలిపేసి తీసిరు అంటే అది గలీసి పెంటనే అవుతుంది మళ్ళీ. లేదు, నాకు తెలిసి ఈ అమ్మాయి లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏది వాళ్ళ ఆయన బాగుందని చెప్తే యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవడము, ఆ తర్వాత మనలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు చూసి వండడము, అది చండాలంగా రావడం, ఇలా జరుగుతుంది అనమాట. నేనైతే నిజంగా యూట్యూబ్ చూసే వండుతా. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, సోషల్ మీడియాలో చూసిందంతా నిజం కాదు, అప్పుడప్పుడు మీ సొంత టాలెంట్ కూడా ప్రయత్నించండి. అంకిత్ బ్రో, ఒకసారి ఈ అమ్మాయికి నువ్వు చెప్పేసావు కదా మీ వైఫ్కి సూపర్ అని చెప్పి, నువ్వేం చేయలేవు, భరించడమే, ఏం చేయలేవు. ఆల్ ది వెరీ బెస్ట్. ఏమంటాడని? అరే నువ్వేదో మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతున్నట్టుండే. నీకు అర్థం కావట్లేదా? ఏదో జన్మలో మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీలు, వాళ్ళ మమ్మీ డాడీల అదృష్టం చేసుకుంటే. నాకు కొంచెం స్పీడ్ గా మాట్లాడితే వస్తుంది. అట్లా అదృష్టం చేసుకుంటే నీకు నేను దొరికినా అని ఫీల్ అవుతా నేను ఎప్పుడు. అంకిత్ బ్రో, నీకు ఉచిత సలహా ఇద్దాం అనుకుంటున్నా. మానవ నేత్రంతో చూసేదంత నిజం కాదు,
మనోనేత్రంతో చూసేదంతా అప్పుడే అసలు విషయం బోధపడదు. సో నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ సోషల్ మీడియాలో చూసిందంత నిజం కాదు. మీ అంతటి మీరు ఓన్గా నేర్చుకొని మీరు టేస్ట్ చేసుకుని మీరు బాగుందనిపిస్తేనే తినండి. ఓకేనా? ఉచిత సలహాను ఇంత పెద్దగా చెప్పిన ఉచితం కాబట్టి ఎంతైనా చెప్పొచ్చే, డబ్బులు తీసుకుంటే కొంచెం చెప్తాం. ఏంట్రా ఇందాక చెట్టు ఎట్ట అంటున్నావు? కొత్త వాచా? పావులా ఉంది స్టైల్. పావునే పెట్టుకోవాల్సింది. లేదు, యాక్చువల్గా కొత్తవి కొన్నప్పుడు చూపించుకోవాలి అందుకే. అవునా? నీ ఇలాంటి వాడు ఎవడో ఒకడు కొత్త డ్రైవర్ కొనడానికి లేపి చూపించాడు. ఇంటికి వచ్చి వస్తే ఇంట్లో ఉందంట డ్రైవర్. అది వాచ్ బాగుంటది. కోటిలో కొన్నావు 150. అరే మీ తాత ఏమైనా దుకాణం పెట్టినాడా? కోటిలో మా తాత పెట్టుంటే ఈ పాటికి ఎక్కడో విల్లా కొనుక్కునే ఉన్నాను. కోటిలో 100 రూపాయలకి విల్లా వస్తుందా? 100 రూపాయలు అంటే వాళ్ళు 10 రూపాయలు పడుతుంది, 90 రూపాయలు ప్రాఫిట్. అది కొన్నావు నువ్వు ఆడ? ఇంటికి తీసుకొచ్చేందుకు పని చేస్తుంది. ఇంటికి తీసుకొచ్చిన పాడైపోద్ది. ఇంకొక లవ్ స్టోరీ రెడీగా ఉంది. హలో కరం బ్రో, హాయ్. నువ్వు చాలా గ్రేట్. యా ఆఫ్ కోర్స్ ఐఎమ్ గ్రేట్. ఎందుకు గ్రేట్ నువ్వు? నువ్వు ఆఫ్ కోర్స్ ఐఎమ్ గ్రేట్ అన్నావు కదా, దేనికి? అంటే నేను భరిస్తున్నా కదా, అక్కడే వచ్చింది. మరి నేనేమనాలి? నువ్వు ఇంకా గ్రేట్, నన్ను భరిస్తున్నాను. అసలు అంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటావు? నీ లవర్ని పక్కన పెట్టుకుని కూడా రాత్రి మందేస్తాడు. నేనైతే నా లవర్ పక్కనుంటే ఊరికే టైర్డ్ అయిపోయి. ఎందుకు? ఏం పని చేస్తావు నువ్వు? అవును రో, ఎందుకు టైర్డ్ అవుతాను అది క్లియర్ రాయాల్సింది. తన పక్కనే ఉంటే ఎప్పుడు చూడ నాతో గొడవ పడుతూనే ఉంటాను. ఓహో అలా వచ్చావా? నేను ఇంకా ఎలా అనుకున్నా. ఆయన పేరేంటి? పేరు రాయలేదురా. బేసిక్ గా అందరికి ఇలాంటి అమ్మాయి దొరకడం కష్టం. కరంకి ఎక్కడో చూపించిన దగ్గర మచ్చుంది కాబట్టి, నేను దొరికిన కాబట్టి, ఆడేదో జన్మల అదృష్టం చేసుకున్నాడు కాబట్టి ఇలాంటివి నేను బ్యాగులు మోపిస్తా. కొంచెం వెయిట్, అందులో ఒక 10 శారీస్, ఒక 5 డ్రెస్సెస్, కొన్ని జ్యువెలరీస్, ఇవి మాత్రమే ఉంటాయి. నాకు మచ్చుందనే సంగతి ఎందుకు చెప్తున్నా? అదృష్టం చేసుకున్నావు మరి. కనిపించని దగ్గర చూపించిన దగ్గర మచ్చున్న వాళ్ళకే ఇలాంటి అందమైన తెలివైన నీకు అనుకుంటే వాళ్ళకి దొరుకుతా కదా. నాకు వీటి మీద ఒక మచ్చుంది, పుట్టు మచ్చ. అప్పట్లో ఎన్టీ రామారావు గారికి కూడా ఉండేదంట. మా డాడీ అంటారు నువ్వు కూడా అంత పెద్దగా అవుతావు అని చెప్పి. పెద్ద ఏజ్ అవుతుంది కానీ నీకు అలాంటి ఏమైనా అదృష్టం ఉండుంటే ఇలాంటి అమ్మాయి దొరుకుతుంది. ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటలేరు, లేని వాళ్ళకి అలాంటి అందుకే కదా అంటున్నాడు ఎనర్జెటిక్ గా ఉంటున్నావని. నేను యూటిలైజ్ చేసుకుంటా, నీకు అర్థం కావట్లే. అదే, నీకు తెలుగు రాదు, పాడరాదు. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. గొడవపడి ఊరికే అలిసిపోతున్నా, అబ్బాయి అలసిపోతుంది. కానీ నా గర్ల్ ఫ్రెండ్ బాగానే ఉంటుంది. అవునా? తనలాగే నేను ఎంతసేపు గొడవ పడినా ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పుడు. ఎనర్జీ డ్రింక్ తాగాలి. బ్రో అది అందరికీ రాదు బ్రో, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ రైట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తారు, ఆయనతో లెఫ్ట్ హ్యాండ్తో చేయమంటే చేయలేరు కదా. అట్లాగే ఆవిడ ఎనర్జెటిక్గా ఉంది, నువ్వు డల్గా ఉంటుంది. అన్ని గలీజ్ మాటలు మాట్లాడాలి, అవన్నీ ఏం పట్టించుకోకండి. చూసే విధానంలో ఉంటుంది గుడ్డా బ్యాడా అని, వీళ్ళలాగా కాదు. అవును, చూసే విధానంలోనే ఉంటుంది. అది గుడ్డా, అది పాడైపోయిన గుడ్డా అని. సరే బ్రో, నీ పేరు రాయలేదు కాబట్టి ఎనర్జీని తెచ్చుకోవడానికి ట్రై చేయి, లేకపోతే డాలీ చెప్పినట్టు ఎనర్జీ డ్రింక్ తాగడానికి ట్రై చేయి, లేకపోతే ఆ అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తుండు, అలసిపోకు. అర్థమైందా? సో అదనమాట మ్యాటర్. ఇంకొక స్టోరీ ఉంది, చదువుదామా? మంచి లవ్ స్టోరీ ఉంది. హలో కరం, హలో డాలీ, దిస్ ఈజ్ హరి. హాయ్ హరి. నా గర్ల్ ఫ్రెండ్ కి ఇంట్లో మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నారు. వావ్ గుడ్ కదా. అరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్ చేయాలి వేరే అబ్బాయితో. పాపం రా. చాలా ట్రై చేసాం, బట్ మా లవ్ వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. చూద్దాం ఏం జరిగిందో. మేమిద్దరం డిసైడ్ అయ్యి ఇంట్లో నుంచి వచ్చేసాం. అంటే జంప్ జిలానియా. సో ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి బ్రో. మేము చూసావా 4 సంవత్సరాలు కష్టపడి ఒప్పించాం అట్లా. కానీ ఇక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అంటే మీరు జంప్ అయిపోయిన తర్వాత పరిచయం అయ్యాడా? ఓకే, వాడితో నా గర్ల్ ఫ్రెండ్ లేచిపోయిందా? మ్యాటర్ ఏంటంటే నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు, వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి ఒప్పుకోలేరా, అమ్మాయిని తీసుకొని లేపుకొని వచ్చిండు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చలేదు, వేరే అబ్బాయి నచ్చింది, ఆ అబ్బాయితో లేచిపోయింది. అరే ఏంట్రా లవ్ అంటే ఇంత ఈజీగా ఉంటుందా? అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పాపం ఇంట్లో లేచిపోయేసి వచ్చింది కదా, ఎంత కష్టం. అంటే నాకు తెలిసి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ ఆల్రెడీ అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేస్తూ ఉంటుంది, వేరే అబ్బాయిని.
ఆడది జంప్ అవడం కోసం ఈ అబ్బాయిని యూజ్ చేసుకుందేమో. కాదు, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకొక అబ్బాయి పరిచయం అయినాడు. ఏమో వాడికి అలా చెప్పారేమో. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం మా కోసం ఎదుగుతున్నారు, అంటే మీకోసం ఎదుగుతున్నారు. లేపుకొచ్చి నేను ఏదో చేసాను అనుకుని నన్ను వేసేస్తారేమో భయంగా ఉంది. ఏం చేయమంటారు? ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి. మా దగ్గర సొల్యూషన్ ఏముంది? ఉన్నట్టు అలా మమ్మీ డాడీకి చెప్తే చీపురు కట్ట తీసుకొని మరలి ఉరికి చురికిచ్చి కొడుతుంది. నువ్వు ఏం చెప్పినా దెబ్బలు మాత్రం పక్కా, నో డౌట్. సో నువ్వు దెబ్బలు తిన్న తర్వాత అయినా నీ దగ్గర అమ్మాయి లేదనే విషయం తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళకి నిజం తెలిసి వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి మళ్ళీ లేపుకెళ్ళిపోయిన అబ్బాయిని పట్టుకుని ఏదో చేస్తారు. ఆ అబ్బాయి కూడా ఫుల్ అయిపోయినట్టే కదా. ఆ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు కదా, ఆ అబ్బాయికో మళ్ళీ ఈ అమ్మాయికో వెళ్ళి ఎవరైనా ఇస్తారు, మళ్ళీ వాళ్ళతో జంప్ అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. లేచిపోవడం అంటే ఇంత ఈజీయారా? వాళ్ళకి, మనకు కాదు. ఎప్పుడైనా సరే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఆ కిక్ వేరే ఉంటుంది. అవును. సో అదనమాట బ్రో. హరి, నేను చెప్పేది ఏంటంటే దెబ్బలు తిను, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంతకీ దెబ్బలు హరిని కొడతారా లేకపోతే అమ్మాయిని కొడతారా? ఫస్ట్ ఆయన ఇంట్లో హరిని కొడతారు, తర్వాత హరి వెళ్ళి అబ్బాయిని కొడతాడు, ఆ తర్వాత అబ్బాయి అమ్మాయిని కొడతాడు. ఏదో జరిగింది మొత్తం. మా మమ్మీ ఫస్ట్ లేచిపోయినప్పుడే, ఒకవేళ ఫస్ట్ లేచిపోయి ఉన్నాను అనుకోని మొత్తం కాన్నాన్ని తీసుకొచ్చి చీపురులు, ఒకరు చీపురు ఒకరు మోరి గడిగేది. నన్ను కొట్టేవారా? ఫస్ట్ నన్ను కొడతారు, తర్వాత నిన్ను కొడతారు. నిన్ను కొడితే నాకు సంబంధం లేదు, నేను ఏదైనా చేసుకుని నాకెందుకు. మీ ఇంట్లో వాళ్ళు కదా కొట్టేది, అదే బయట వాళ్ళు చేయమని చూడు. అంటే మా ఇంట్లో వాళ్ళు కొడితే తీసుకుంటావు మరి మీ ఇంట్లో వాళ్ళు కదా, నిన్ను కొడితే నాకేంటి. సో అదనమాట మేడం. డాలీ చెప్పు. అసలు ప్రేమగా పిలవడానికి ట్రై చేయి ఒకసారి. ప్రేమగా డాలీ. అరే నీ పేరుని ఎవరు ఎలా పిలిస్తే ఇష్టం చెప్పు. నాకు మా ఇంట్లో వాళ్ళు డాలీ అంటారా. డాలియా? ఇంతకుముందు మేము ఇద్దరు లైవ్ చేసినప్పుడు చెప్పాను నేను డాలీ అనే పేరు ఎలా వచ్చిందో. చాలా మంది మర్చిపోయి ఉంటారు. మళ్ళీ రికార్డింగ్ షో చేస్తాను అవ్వండి కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తా. డాలీ వాళ్ళ ఇంటి పక్కన ఒక కుక్క పిల్ల ఉండేది, దాన్ని అందరూ డాలీ అని పిలిచేవారు. సో ఆ అమ్మాయి కుక్క పిల్ల వెనకాల ఎక్కువ తిరిగేది, డాలీ 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 అని. సో ఆ అమ్మాయికి ఆ పేరు నచ్చిందేమని చెప్పి వీళ్ళ డాడీ వెంటనే డాలీ అని పేరు పెట్టారు. అట్లా డాలీ పేరు వచ్చిందనమాట. నేను అంత చిన్న ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? మీ డాడీ చెప్పారా నాకు? మా డాడీ ఎప్పుడు అలా చెప్పారు. మా డాడీ ఎందుకు నాకు ఆ పేరు పెట్టారంటే నేను క్యూట్గా బొమ్మలాగా ముద్దుగా ఉండే చిన్నప్పుడు. అంటే ఇప్పుడు కూడా ఉన్నా అనుకో బేసిక్గా. అప్పుడు ఏంటో చెప్తుంటే పట్టించుకోవట్లేదు నువ్వు. ఎందుకు ఎప్పుడు చెప్పేదే కదా నువ్వు, ఇది నాకు ఎందుకు నమ్మబోద్ది కాదు. ఫోటో చూపించింది మరి డాల్ అని పెట్టారు, డాలీ అని పెట్టారు. డాల్ అంటే బొమ్మ అనుకుంటారని చెప్పి డాలీ అని పెట్టారు. డాల్ అంటే బొమ్మ అని పెట్టలేదు అంటున్నావు, డాలీ అంటే కుక్క పిల్ల పేరు కాబట్టి అలా పెట్టారండి. ఇప్పుడు మనుషులు కుక్కలకి ఎక్కువ వేయలేదు. హలో కరమ్, హలో, ఐ యామ్ నందు. హాయ్ నందు. హాయ్ నందు, మీ షో చాలా ఫన్నీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నందు. మీరు చెప్పే స్టోరీస్ వింటుంటే నా స్కూల్ డేస్ లో జరిగిన ఒక ఫన్నీ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. వాట్ ఈస్ దట్? స్కూల్ డేస్ లో నాకు మా క్లాస్ టీచర్ సందీప్ సార్ అంటే చాలా ఇష్టం. క్లాస్ టీచర్ సందీప్ సారా? నువ్వు అమ్మాయివా అబ్బాయివా? కొంతమంది నందిని ఉన్నా నందు ఉన్న గర్ల్ నేమ్స్ ఉంటాయి. అచ్చా, అయితే నందిని అనుకుంటా. ఫస్ట్ స్టోరీ అయితే మనకు అర్థమైతే అమ్మాయి. సరే, నాకు మా క్లాస్ టీచర్ సందీప్ సార్ అంటే చాలా ఇష్టం. ఒక రోజు లెటర్ రాసి అటెండర్ రిజిస్టర్ లో పెట్టాను. ఏం లెటర్ రాసినావు? అంటే లవ్ లెటర్ అయి ఉంటది. అరే సార్ కి పిల్లలకి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంటది కదరా, ఎట్లా ఇస్తారు? కానీ చాలా మంది క్రష్ అక్కడ నుంచే స్టార్ట్ అయిద్దరా. నాకు కూడా అట్లా ఉంటుండే బాగుండేది రా. అప్పుడు చిన్నప్పుడు మంచి మార్కులతోనే పాస్ అయ్యేదాన్ని. నాకు క్రష్ లేదు, మా స్కూల్లో టీచర్లు అందరూ ముస్లింలు ఉండేవారు. నిజరా? ఎంగోళ్ళు ఎవరు ఉండేవారు కదా ముసలు, అప్పుడే రిటైర్ అవ్వడానికి వచ్చే వాళ్ళు అందరూ ఉండేవారు. దరిద్రం కొద్ది నేను గర్ల్స్ స్కూలేరా, ఇంటర్మీడియట్ కూడా గర్ల్స్, అందరూ గర్ల్స్ వచ్చేవాళ్ళు, అబ్బాయిలు ఎవరు వచ్చేవాళ్ళు? గర్ల్స్ అంటే ఎవరైనా క్రష్ చేసుకోవాల్సింది. ఇప్పుడు కూడా అలానే చేసుకుంటున్నాను అంటే అప్పుడు, ఇప్పుడు కాదు సరేనా. మార్నింగ్ రాగానే ఆ లెటర్ చూసి ఎలా రియాక్ట్ అవుతారో అని టెన్షన్గా వెయిట్ చేస్తుంటే లెటర్ అంతా చదివి లెటర్ ఎవరు రాసారో నేమ్ మెన్షన్ చేయలేదు అని, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, 100 times ఇంపోజిషన్ రాయండి అని మొత్తం క్లాస్ మొత్తం చెప్పారు. ఈ అమ్మాయి కోసం మొత్తం క్లాస్ అంతా బలైంది అనమాట. మొత్తానికి ఆయన ఒక టీచర్ అని ప్రూవ్ చేసుకున్నారు ఆ ఒక్క డైలాగ్తో. మరి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయొచ్చు కదా. నువ్వు ఎట్లా తెలుగులో రాసావా, ఇంగ్లీష్లో రాసావా, ఎట్లా రాసావా? కరం కూడా అంతే. ఏదైనా నేను ప్రేమగా ఏదైనా చెప్తే దాన్ని తీసుకోడు కానీ దానికి ఒత్తులు పోయినాయి బిత్తులు పోయినాయి అంటారు. యాక్చువల్గా నేను స్కూల్ టాపర్. నేను ఎందుకు అలా ఒత్తులు హల్లులు అని చెప్తానంటే, నీకు తెలుసా సవాల్ నువ్వు ఎందుకు మెన్షన్ చేస్తున్నావు నేను టాపర్ని అని? నేను టాపర్ని కాబట్టి టాపర్ అంటున్నా. నువ్వు లాస్ట్ జస్ట్ పాస్, అందుకే ఇంత తెలివిగా ఉన్నా. నేను ఒకవేళ టాపర్ అయి ఉంటే నేను ఎందుకు నీ దగ్గర ఉంటా? నేను వేరే దగ్గర ఉండేదాన్ని. ఐఏఎస్ IPS అట్లా చదువుకొని మంచిగా. అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు.
కథలు పడమనలేదు అంటే నాకు వచ్చేస్తాను. నాకు అన్నింటిలో మంచి మార్క్స్ వచ్చాయి కానీ తెలుగులో చాలా తక్కువ వచ్చాయి. ఓకే. తెలుగు చాలా స్పష్టంగా రాసేవాడిని కానీ ఒత్తులు అవన్నీ మిస్ చేసేవాడిని అనమాట. అంటే ఛత్రపతి అనుకో, చా కింద ఒత్తు వస్తుంది కదా, ఛత్రపతి అలా తా కింద రావద్దు అట్లా రావడం మర్చిపోయాడు అనమాట, రాసేవాడు కాదు. సో అప్పుడు తెలుగు నాకు ఒక ఆనంద్ మాస్టర్ అని ఉండేవారు, ఆయన మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే నేను తెలుగులో టాపర్. నాకు కూడా తెలుగు అంటే చాలా ఇష్టం కానీ నేను చదవలేను రాయలేను కాబట్టి 10th క్లాస్లో మస్తు దెబ్బలు తిని చేతులని వాతలు వచ్చేలా కొట్టించుకొని తెలుగు పాస్ అయినా బట్టి కొట్టి. అసలు తెలుగు ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఏం చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మొన్న సోషల్ మీడియాలో చదివా, నాకు బాగా నచ్చింది. ఒకే వర్డ్ని 3 రకాలుగా చెప్పుకోవడం అనమాట. ఆహారం ఎంత బాగుంది అంటే ఫుడ్ ఎంత బాగుంది, ఆహారం ఎంత బాగుంది అనొచ్చు. ఆహారం ఎంత బాగుంది అనొచ్చు అంటే ఆహారం మెడలో హారం. ఆహా రమ్మ ఎంత బాగుంది అనొచ్చు అంటే ఒకటే వర్డ్ని 3 రకాలుగా చెప్పొచ్చు. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఈ మూడిట్లో నీకు ఏది ఇష్టం? ఆహారం అనే ఇష్టమే, హారం అనే ఇష్టమే, అంటే అది చెప్పకూడదు. సో అదనమాట. ఓకే నందిని, సో చిన్నప్పుడు ఎప్పుడు బాగుంటాయి కాబట్టి చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకుని దాన్ని ఎంజాయ్ చేయడమే. ఇప్పటికైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తున్నావు నేను అనుకుంటున్నాను. సో నైస్ స్టోరీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు బ్యూటిఫుల్ లెటర్స్ చదివేసాము, చాలా మంచి లెటర్స్ చదివాము, బాగుంది. ఇలాంటి లవ్ స్టోరీస్ మీ దగ్గర ఉంటే మాకు సెండ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి జెమినీ కామెడీ పేజ్ అని సెర్చ్ చేయండి, అక్కడ మా పేజ్ వస్తుంది, దాంట్లో మీ లవ్ స్టోరీస్ మాకు సెండ్ చేయండి. మేము నవ్వండి లవండిలో చదివేస్తాం. అదనమాట మ్యాటర్. ఏం డాలి ఏమంటావు? అంతే. సో మరి వెళ్ళి బయట మంచి ఇరానీ చాయ్ తాగి అట్లా ఇంటికి వెళ్ళిపోదాం. సరే, డన్. సో దిస్ ఈస్ కరం and this is Jolly signing off for today. Tada, bye bye.